కాసే తిప్పలు త్వరగా అన్నీ తెచ్చి తనలో కలిపే మందంట ముందరున్న ఈ భోగి మంట స్వాగతం మన ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. త్వరగా అన్నీ తెచ్చి తనలో కలిపే మందంట ముందరున్న ఈ భోగి మంట. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. చార్మేళ కార్యక్రమానికి స్వాగతం. మీ అందరికీ హ్యాపీ భోగి. శుభాకాంక్షలు. అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. త్వరగా అన్నీ తెచ్చి తనలో కలిపే మందంట ముందరున్న ఈ భోగి మంట. భోగి అనగానే మనం పాతవన్నీ పడేసి మంట పెట్టేస్తూ ఉంటాం కదా, మేము ఇక్కడ పెడుతున్నాం చూడండి. కాదు, అందులో ఏమేసి మంట పెట్టారు? అందులో మన ద్వేషం, పగ, కుట్ర, అయ్యో ప్రతీకారం, సూపర్, కోపం వీటన్నిటిని వేసేసి మంట పెట్టేసాం. ఒక పని అయిపోయింది. అసలు తగలబెట్టాల్సింది ఇంట్లో ఉండేటువంటి పాత ఐటమ్స్ ని కాదు, మనలో ఉండేటువంటి చెడుని. నిజంగా ఇవాటికి చాలు, నేను వెళ్ళొస్తా. మేము అన్యాయం అయిపోతాం. నీకు అన్యాయం చేయాలంటే మీ ఆయన వల్లే అవుతుంది, నా వల్ల కాదు. ఆయన వల్ల కూడా కాదు. అయితే ఆయనకి చేయాలంటే నీ వల్లే అవుద్ది. కాదు, ఇది కూడా కాదా? ఒక ఇప్పుడే కదా పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు అన్ని తీసుకుని అందులో పడేయమంటే పడేసాను ఇంకెక్కడ. నిజంగా అసలు భార్యాభర్తల మధ్యలో గనక ఇదే అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే ఇంకా భోగి మంట నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇయర్ అన్ని పెట్టేస్తుంటారు అని చెప్పావు కాబట్టి మళ్ళీ పెట్టుకోవాలి. వేరే వాళ్ళ గురించి పెట్టుకోవాలి. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏమ్మా అత్త కోడలు అంటున్నావు ఏంటి? లేదమ్మా, అంత బాగానే ఉందా? బ్రహ్మాండంగా. ప్రియాంక, మీది ఈ ఊరేనా? బెంగళూరు. సో బెంగళూరు లో భోగి ఉందా? ఉంది, కానీ నాకు అంత గుర్తు లేదు. ఇంకొకటి మేము అంత సెలబ్రేట్ చేసుకోలేదు భోగి. అంటే జస్ట్ ఊరికి ఫెస్టివల్ లాగా ఇంకా యాజ్ యూజువల్ ఊరికి పూజలు, స్వీట్లు తినడం అంతే గానీ ఇంకా వేరే స్పెషల్ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కంపల్సరీ 3 to 4 days సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఫస్ట్ 15 days నుంచి ఇంటి దగ్గర మొదలు పెట్టేవాళ్ళం ముగ్గులు ఇవన్నీ. ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మల ముగ్గులు పెట్టేసి దాని మీద పూలు పెట్టేసేసి వాటి చుట్టూ తిరుగుతూ పాట పాడుతూ గొబ్బెమ్మ అనుకుంటూ సంథింగ్ ఆ పాటలు ఉండేవి కదా, నన్ను పాడమన్నారు. దయచేసి మర్చిపోయాను. లేదు, నా ఆరోగ్యం నా చేతుల్లో ఉందని నాకు తెలుసు, నేను పాడమని అడగను. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. దాని తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం అందరు కజిన్స్ వచ్చేసేవాళ్ళు. 3 days సెలబ్రేషన్ కదా. ఏదైనా ఈ పండగ అంటే ఊర్లలోనే. ఇక్కడంటే ఏముంది, ఫ్లాట్లలో ఎవరి ఫ్లాట్లలో వాళ్ళు కూర్చోవడం, లేదంటే మనం వండిన దాంట్లో నుంచి ఒక 5 చెగోడీలు వాళ్ళకిస్తే వాళ్ళు వండిన 2 గారెలు మనకిస్తారు. అది కూడా మన పులిహోర వాళ్ళకి ఇస్తే వాళ్ళ దద్దోజనం మనకిస్తారు. కానీ ఒక్కోసారి కన్ఫ్యూజన్ లో మనం ఇచ్చిన పులిహోరే మనకు తిరిగిస్తారు వాళ్ళు. 4-5 ఇళ్ల నుంచి ఐటమ్స్ వస్తాయి కదా, ఇది ఎవరింటి నుంచి వచ్చింది తెలియట్లేదమ్మా, ఇది పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి కాదు, ఇది తీసుకెళ్ళి ఆవిడకి. మమ్మీ వాళ్ళే మనం చేసిందే కదా మనకే వచ్చింది మళ్ళీ. కానీ అరిసెలు మాత్రం రిటర్న్ ఇవ్వరక్క. అరిసెలు తీసుకోవడం కానీ మనకి రిటర్న్ మాత్రం ఇవ్వరు. అన్ని ఇస్తారు కదా, పులిహోర ఇస్తే పులిహోర ఇస్తారు, చెకోడీలు ఇస్తే చెకోడీలు ఇస్తారు, అరిసెలు ఇస్తే అరిసెలు ఇవ్వరు. కావాలంటే ఇవ్వరు. అరిసెలు అంటే ప్రాణం. ఇదిగో అరిసెలంట జబ్బు చేసిన వాళ్ళు ఎక్కువగా తినకూడదంట, జ్వరం తిరగబడుతుంది. నాకు జబ్బు లేదు కదా, నన్ను చూస్తూ వాళ్ళకి జబ్బు వస్తుంది అని చెప్పేశావు. ఎలాగో అరిసెల టాపిక్ వచ్చింది, తనకి ప్రాణం అంటోంది కాబట్టి అరిసెలు తెప్పిద్దామా? తినండి. అరిసెలు అన్నది ఎవరికి ఇష్టం లేదక్క. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే
అనురాగాలే నిండిపోవా గుండెలోన. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హౌస్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్, ఇందులో మేము అడిగిన ప్రశ్నలకు మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. నువ్వు నీ జెండర్ ఏంటి? మెయిల్. ఉండేవి రెండే, అందులోంచి ఒకటే ఆపోజిట్ చెప్పాలి. నువ్వు చెప్పే కదా. నువ్వు కట్టుకున్న చీర రంగు ఏంటి? బ్లాక్. నీ చెవులకు ఏమున్నాయి? పువ్వులు ఉన్నాయి. అది ఇదే ఫార్మాట్ లో ఆడాలి మీరు. ఒక్కొక్కరికి 20 సెకండ్స్ టైం ఉంటుంది. ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పాలి. చెప్పిన ఆన్సర్ రిపీట్ చేయకూడదు. అండ్ క్వశ్చన్ లో నుంచే తీసుకొని అలా ఉండకూడదు, అలా కాకూడదు అని చెప్పకూడదు. సో డిఫరెంట్ ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ రాంగ్ గా రిలవెంట్ గా ఉండాలి. ఓకే ఓకే, ఇంతకన్నా నేను మిమ్మల్ని భయపెట్టదలుచుకోలేదు. ఓకే, మొదలెడదామా? ఎస్. హైదరాబాద్ ప్రియాంక, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గున్న అని దేని పిల్లని అంటారు? పంది పిల్లని అంటారు. పొద్దుతిరుగుడు పువ్వు దేని చుట్టూ తిరుగుతుంది? భూమి చుట్టూ. వీక్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి? డ్రింక్ చేయాలి. పాపిట్లో పెట్టే బిళ్ళని ఏమంటారు? సిగ్గు బిళ్ళ. ఎడ్ల బండి ఎన్ని ఎత్తులు లాగుతాయి? 10. చెవిలో గుబిలి దేంతో తీస్తారు? హెయిర్ పిన్. టైం అప్. గున్న అని పంది పిల్లని పిలుస్తారంట. పొద్దుతిరుగుడు పువ్వు భూమి చుట్టూ తిరుగుతుందంట. అది సూర్యుడు అంటే అది కొంచెం గుండ్రంగా ఉంటుంది కదా సుమా, బాగా మంచిగా గుండ్రంగా ఉంటుంది కదా, అందుకోసమని అది దాన్ని ఎత్తుకుంది, వెతుక్కుంటూ ఉంటుంది. పాపిట్లో పెట్టే బిళ్ళని సిగ్గు బిళ్ళ అంటారు. ఎడ్ల బండిని 10 ఎద్దులు లాగుతాయి. చెవిలో గుబిలి హెయిర్ పెన్ తో చాలా మంది తీస్తూ ఉంటారు. మన అమ్మమ్మలు అమ్మలకి అదే అలవాటు, ఇలా అనడం. అంటే నేనేమో తీ చెవులోంచి తీ ముందు అంటే సుమా చెవులో గుబిలి మళ్ళీ దాన్ని ఇలా ఫ్రెష్ గా, ఆ తర్వాత మళ్ళీ తలలో పిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు నిజమే. ఇది నిజం. ఎంత కమ్మగా చెప్పావు సుమా. సేఫ్టీ పిన్ గురించి కూడా అదే ఉందమ్మా. ఇంత కమ్మగా చెప్పావు అంటున్నా. సేఫ్టీ పిన్ కూడా తర్వాత చీరకి పిన్ పెట్టుకోవాలి. అది వెనక పార్ట్ అనుకుంటా సుమా. అప్పుడు ముందు పెట్టుకుంటున్నావు వెనక పెట్టుకుంటున్నావు తెలియదు. వీక్ గా ఉన్నప్పుడు డ్రింక్ చేయాలా? డ్రింక్ చేస్తారు. అంటే ఏ డ్రింక్ అయినా సరే చేస్తారు. 4 రాంగ్, 40 పాయింట్లు. అంజలి రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్రూడ్ ఆయిల్ లో నుంచి ఏం తీస్తారు? మొత్తం అంతా. షేర్ మార్కెట్ లో ఏం అమ్ముతారు? బిస్కెట్లు. గోలీ సోడాలో ఏముంటుంది? రాడ్లు. అడవికి రాజు ఎవరు? పుల్లయ్య. మల్లయోధులు ఏ పోటీలో పాల్గొంటారు? కుస్తీ పోటీ. పాలకూరని దేనికోసం పెంచుతారు? విషయం తయారు చేయడానికి. కాళ్ళు తుడుచుకునే పట్టాన్ని దేన్ని తుడుచుకోవడానికి వాడతారు? మొహం తుడుచుకుంటారు. క్రూడ్ ఆయిల్ నుంచి మత్తు మందు తీస్తారంట. ఏదో కనిపెట్టినట్టున్నావు. షేర్ మార్కెట్ లో బిస్కెట్లు అమ్ముతారు. అవును. షేర్ వాల్యూ పడిపోయినప్పుడు మనకి మిగిలేదు ఆ బిస్కెట్లే. గోలీ సోడాలో ఏముంటుంది? రాడ్లు. రాడ్లా? అడవికి రాజు పుల్లయ్య. ఆయన ఎవరు? పేర్లు ఉంటాయి కదక్క. అవును. పెంటయ్య, పెంటమ్మ, పెంటయ్య అని అన్నట్టుగా పుల్లయ్య కూడా ఉంటుంది కదా. సాధారణంగా అడవికి రాజు అంటే ఎవరు? సింహం కదా. సింహం. వీళ్ళ ఊర్లో పుల్లయ్యేనంట. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం మనకి. మల్లయోధులు ఏ పోటీలు చేస్తారంటే కుస్తీ అన్నావు, ఇది కరెక్ట్ ఆన్సర్. పాలకూరని దేనికోసం పెంచుతారు? విషయం తయారు చేయడం కోసం. వంట చేయడానికి వదులుదేమి. ఇది సంగతి. కాళ్ళు తుడుచుకునే పట్టాన్ని మొహం తుడవడానికి వాడతారు. అంజలి అంత గ్లామర్ గా ఉంది. అందరూ మేకప్ వేసుకుంటారు, నేను మాత్రం కాళ్ళు తుడుచుకుంటాను. కొత్త రకమైన ఫేషియల్ ఏమో ఇది, ఎవరికి తెలుసు. 6 రాంగ్, 60 పాయింట్లు. ఇప్పుడు గుంటూరు వాళ్ళ ప్రతాపం ఎలా ఉందో చూద్దాము. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జలపాతాలు ఎక్కడుంటాయి? అడవిలో. జుట్టుకి నూనె ఎందుకు పెట్టుకుంటారు? పాస్. ఖైదీ నంబర్ 150 సినిమా రిలీజ్ ఎప్పుడు? 2020లో. బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేయాలి? కాళ్ళు రుద్దుకోవాలి. సుఖపడాలంటే ఏం చేయాలి? ఆడుకోవాలి. కాంపౌండ్ వాల్ ని ఎవరు కడతారు? సుమ కట్టిద్ది. దాహం వేస్తే ఏం చేయాలి? పరిగెత్తాలి. టైం అప్. జలపాతాలు అడవిలో ఉంటాయి, కరెక్టే. జుట్టుకి నూనె ఎందుకు పెట్టుకుంటారు? పాస్ చెప్పావు. ఖైదీ నంబర్ 150 రిలీజ్ 2020 అంట. సుఖపడాలంటే కాళ్ళు రుద్దుకోవాలా? బ్యాక్ పెయిన్ వస్తే ఆడుకోవాలి. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. రెస్ట్ తీసుకోవాలి కదా, మరి ఆడుకోవంటే రివర్సే కదా. అవును, బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా ఇంటి పనులు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా జయలక్ష్మి నీకు? వచ్చింది. అప్పుడు మీ ఆయన హెల్ప్ చేయలే? మా ఆయన ఇక్కడ లేరు. సంగతి. బ్యాక్ కి సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళ ఆయన టైం కి లేడు. నీకు బ్యాక్ పెయిన్ వస్తే వాళ్ళ అత్తగారు సపోర్ట్.
ఏం కాదులే, వాళ్ళ ఆయన మందు రాస్తాడు అందుకే ఏమో, నవ్వుతుంది. వాళ్ళ అత్తగారు అన్ని చేసి పెడుతున్నారు కదా. అదిగో తెలిసిపోయిందిగా. నీకు బ్యాక్ పెయిన్ వస్తే అనగానే కాంపౌండ్ వాళ్ళని సుమ కడుతుంది. నాకు మేస్త్రి పనులు కూడా వచ్చు అనుకుంటున్నారా? అంటే ఈ షూటింగ్ అన్ని చేసేసి నేను రాత్రి హలో ఆ గ్యాప్ లో పని ఉంది కాదు, గ్యాప్ మీ బాత్రూమ్ వాల్ కూలిందా? నేను వచ్చి కట్టి పెడతా. షూటింగ్ మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ దొరికితే ఖాళీగా ఉంటాం అలవాట్లేదు కదా. అవును. తిట్టేనారు తిరిగే కాలు ఊరుకోదంటారు. సుమ కూడా ఊరుకోలేదు. సో వాళ్ళు ఇచ్చేద్దాం. దాహం వేస్తే పరిగెత్తాలి. 5 రాంగు 50 పాయింట్లు. నల్గొండ అర్చన రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొగ తాగితే ఏమవుతుంది? ఏమవుతుంది? దహం వేస్తుంది. జాకెట్ కి ఎన్ని చేతులు ఉంటాయి? 10. బోడిగుండుకి మోకాలికి ముడి ఎలా వేస్తారు? పాస్. అడవి కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2. తక్కువ కూరగాయలతో ఎక్కువ కూర అవ్వాలంటే ఏం చెయ్యాలి? నూనె ఎక్కువ పోయాలి. టైం అప్. పొగ తాగితే దాహం వేస్తుంది. జాకెట్ కి ఎన్ని చేతులు ఉంటాయి? 10. అబ్బా, 2 చేతులు తొడుక్కోవడానికే మనం కష్టపడుతున్నాం. బోడిగుండుకి మోకాలకి ముడి ఎలా వేస్తారు తెలీదా? రబ్బర్ బ్యాండ్ తో వేస్తారు. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎంత పెద్ద రబ్బర్ బ్యాండ్ తయారు చేయాలో దానికోసం? చిన్నవి చాలు, చిన్న గుండ్లకి. అడవి కుందేలుకి 2 కాళ్ళు ఉంటాయి. రైటే కదా, 2 కాళ్ళు 2 చేతులు కదా. ముందరుండేవి చేతులు, సో 2 కాళ్లే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్. నువ్వు ఇంతకాలం కుందేలుకి 4 కాళ్ళు అనుకుంటున్నావా? అనొచ్చు కదా, అనేయచ్చు కదా. ఎందుకు 2 ఎక్కడంటే గుండుకి కాలాడే వరకు టంగోని వచ్చేసింది. ఊరికే నేను కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పాను కానీ దానికి 4 కాళ్లే ఉంటాయి. సో రాంగ్ ఆన్సర్. తక్కువ కూరగాయలతో ఎక్కువ అంటే నూనె ఎక్కువ పోసుకోవాలి. 4 రాంగు 40 పాయింట్లు. అలా ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఈ రోజు మన భోగి స్పెషల్ గా మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. స్పెషల్ గెస్ట్ మీతో మాట్లాడి, ప్రేక్షకులతో మాట్లాడి ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. తెలుగమ్మాయి తెలుగమ్మ, మన మర్యాద రామన్న, మీలో ఎవరు కోటీశ్వరుడు? ఫేమ్ సలోని. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి, తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకు మన్నది వింతన చేయి. Okay, so Saloni, welcome to Bogi special of Star Mahila. Thank you so much. Such a beautiful set. Everybody's so dolled up, so beautiful. All of us, yeah. Thank you. I'm jealous. That's okay, we are also jealous. No, because I can't dress up like that. I can, but actually, you know, because husband and children, so that's why, yeah. Otherwise, I would have also worn like this in Star Mahila. Yeah, and these all people, because today is a traditional episode, అందుకని లేకపోతే మొత్తం జీన్స్ వేసుకునే క్యాండిడేట్ కాదా? అంజలి నువ్వు కాదా? తక్కువ జీన్స్ లో కూడా తక్కువ జీన్స్ వేసుకుంటావు. Same like husband. సరే, మీరు మీ పోడియం దగ్గరికి వెళ్ళండి, మనం రౌండ్ మొదలెట్టి మాట్లాడుకుందాం. ఓకే, తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. So now they're going to play a round wherein we'll show them 4 faces. You can also try to play, but don't help them. Okay, so Archana, mundu neeke chudu. B వచ్చేసి నితిన్, C వచ్చేసి చరణ్, కాదు అల్లు అర్జున్, And D వచ్చేసి చరణ్ గారు. ఓకే, ఏ కొంచెం కన్ఫ్యూజ్ ఉందక్క. ఏ చాలా ఈజీ అబ్బా, కానీ ఆ అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు. ఏ నీ క్లూ యార్? No clue. No. ప్లీజ్ సలోని, మీరు బయటికి చెప్పొద్దు కానీ మీకు తెలిసిందా? You know, but don't tell. Few. Yes. Okay. సలోని ప్లీజ్ యా, యువర్ ఫ్రెండ్ మైనా. Hey, no. Please. 1 picture 10 points. Her name You don't know. she's name. No. I'm not answering. It's no. I don't know Any Bharatanatyam. I don't know Bharatanatyam. I got it, but I forgot her name. Bharatanatyam.
అక్క అదేం అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు అక్క. బట్ తను మంచి అయిపోయింది కన్నడ టైం అమ్మాయే. అయిపోయింది హలో అబ్బా. ఎంతసేపు రేపు ఫైనల్ ఏ తెలియట్లేదు నీకు? ఆ అమ్మాయి పేరు తెలియట్లేదు. ఓకే, మీకు ఎవరికైనా తెలుసా? తెలుసు. ఎవరు? నిత్య. హూ డు యూ థింక్? I said భరతనాట్యం నిత్య. ఓ I was నృత్యం. doing నృత్యానికి హింట్ ఇచ్చింది నిత్య అని. అదే ఆ అమ్మాయి నువ్వు మంచి డాన్సర్. పట్టుకోలేకపోయావు. కానీ పేరు నేను అందుకే అన్న పేరు తెలియదు అని. చూద్దామే. అబ్బా నిత్య మేనన్. సో ఇందులో మీరు కాకుండా ఇంకా హీరోయిన్స్ ఉన్నారా మూవీలో, ఆర్ ఇట్స్ ఓన్లీ యూ No, అండ్? no, there is one more track going on. Okay. So, but that track and our track don't meet. It's like two train going together, but we don't meet. ఓ సో they ఇట్స్ సెపరేట్. have- yes, Track, it's separate. track. It is theirs is romantic love story. Ours is romance and comedy. Romedy. ఓకే, బి నితిన్ కదా? Yes. నితిన్ క్లియర్ గా కనిపిస్తుంది, చూద్దాం. ఎస్, ఇది కరెక్ట్. నెక్స్ట్ C. కూడా కరెక్ట్. సి కూడా కరెక్టేనా? అర్జున్ అల్లు అర్జున్. అల్లు అర్జున్. అర్జునే. ఓకే, బనీ బనీ చూద్దాం. బనీ. రైట్, అల్లు Next అర్జున్. చరణ్. డి మీరెవరు అనుకుంటున్నారు? హూస్ డి? Charan. చరణ్. మీరు? నేను రాణా అనుకుంటున్నాను. రాణా. యా నాకు కూడా రాణా రాణా లాగా లేదా అనిపిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ అనిపిస్తుంది. రాణా. But Yeah. it look like Charan only. వాట్ టు డు యువర్ ఐ ప్రాబ్లం? లుక్ లైక్ రామ రాణా. నో, No, she also tell Even na. I thought he's like Charan. యువర్ ఐ నో ప్రాబ్లం. రెండు కరెక్ట్. ఇప్పుడు జయలక్ష్మి చూడు. అయ్యో ఆహా. సలోని తెలిసింది, ఫోటో ఏమైనా ఉందేమో ఒక్కటే చూడండి ఇందులో. తెలిసింది. నాకు తెలిసిపోయిందిగా లలలా. నేనేం లలలా. చెప్పలేను. వన్ ఇట్స్ నయనతార లేదా ఏది? వన్ లాగా అనిపిస్తుంది. సరే. సి సలోనిన్. Okay. 1 2 3 అండ్ నయనతార ఇస్ 1. ఏ నయనతారా? బి జెనీలియానా. డి ఎవరు? అబ్బా ఏమున్నబ్బా. And B is రైట్ రైట్, కరెక్ట్ కరెక్ట్. లేదు నిజంగా నాకు గుర్తు రావట్లేదు. ఓకే, B ఎవరో. వదిలేద్దాం. సో హూ డు యూ థింక్ ఇస్ ఏ? నేను చెప్పండి. జ్యోతిక. అసిన్ గాని జ్యోతిక గాని. యూ ఆల్సో థింక్ జ్యోతిక. చూద్దామే జ్యోతిక. జ్యోతిక ఇప్పుడు first. చెప్పకూడదు. అది పేరు చెప్పిన తర్వాత తుఫాను రాకముందే వాతావరణం శాఖ ఇంటిమేషన్ ఇవ్వాలి కానీ వచ్చి కొట్టుకుపోయిన తర్వాత నిన్న వాతావరణం చెప్పి తుఫాను రావచ్చును అని చెప్పకూడదు. లేదుమా, వాతావరణం చెప్పి ఆపేసి నేను 15 ఏళ్ళు అయిపోయింది. కరెక్ట్. ఆ, She మరి? used to do the weather forecast in ETV previously, but now ETV she is doing news. only movies. D. Genelia is right. Yes. Yes. చూద్దాం. కరెక్ట్. సి. అయ్యో రామ వీర్ సి సలోని. సలోని, do you think that's you? మరి ఎవరు? హన్సిక అనుకుంటున్నాం. అండ్ ఇంకా మిగిలింది డి. అదే నేహ. స్నేహ కాదు. స్నేహ కాదు. మరి ఎవరు? నమిత. నమిత. కాదు. నేను లిప్ చూసి నమిత జ్యువెలరీ ఒక్కటి కరెక్ట్, 10 పాయింట్లు. ఓకే ఐ యాక్సెప్ట్. సలోని, మీకు ఎవరు మంచి ఫ్రెండ్స్ హీరోయిన్స్ లో ఇండస్ట్రీలో? No, but I'm good friends with Shruti and Trisha, but they're not my best buddies. But Yes, they're they're good friends. yeah. Yes. Okay, so you have friends outside the industry. Yes. Lot of them. Okay. Anjali, చూడు. Sunil. ఏ సలోని చాలా ఇష్టం మీకు. ఫస్ట్ ఐ మీన్ చాలా ఈజీ మీకు. సునీల్ ఫస్ట్ వన్ ఇస్ సునీల్. ఏ చాలా ఈజీ. సుమా అన్యాయం సుమా, మగవాళ్ళు ఎట్టి చెప్పేదాన్ని కదా. ఆడపిల్లల పేర్లు మాత్రం తెలియదు కానీ. తెలీదు. సునీల్ గారిని ఈజీ గుర్తుపట్టొచ్చు కదా అక్క. ఎక్కడ ఎట్లా ఏ విధంగా మార్చినా కూడా.
పాపం అంత ఫ్రెండ్షిప్ ఉందేమోలే, పర్లేదు. నో కామెంట్స్. చూడు. ఏ తొందరగా చెప్పు. బి జెనిలియా, ఓకే. సి అంజలి, సి అంజలి అండ్ డి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీ. ఫైనల్. ఓకే. ఏ మీ మర్యాద రామన్ నేనా? ఏ డి బోత్ ఆర్ ష్యూర్. ఓకే, ఏ చూద్దాం. రాయ 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 సలోని జాము రాత్రి రేళ్ళ సందు చూసి చంపు జిలానే తెల్లవారి నాక చూసి పిల్లలేదనే కొల్లు మంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావనే రాయ 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 సలోని జాము రాత్రి రేళ్ళ సందు చూసి చంపు జిలానే అదే సూపర్ మూవీ మర్యాద రామన్న, రాజమౌళి గారి అద్భుతమైన క్రియేషన్. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ రాజమౌళి గారు? Oh, it was a fantastic experience. Of course, it's like a blessing to happen to any artist to work with him. And I was very fortunate that I got it. And out of all his favorite movies, still Maryada Ramana. So I'm very, very Absolutely true. Because probably when he was making movies with all the big superstars, NTR and Prabhas and all, then suddenly he shifted his trend Yes. and came to a comedy thing Yes. and took Sunil as the hero and made it successful. Yeah. That's Rajamouli. Then he went and made a fly a hero. Makhi bana diya. Abhi to Bahubali bana diya. Kahan hai? We are not even getting to see Rajamouli nowadays. Okay, so B. Samantha. Annava? జెనిలియా. Jenilia now. What do you think? Samantha, my character in this movie, my name is Samantha, and Prithvi is Mahesh Babu. Are he should have been Naga Chaitanya, no? That is real, no? We are real. Oh. Chuddam. ఓకే. I was wrong. అంజలి, గుడ్ గెస్ అంజలి. జెనిలియా ఇందాక వచ్చింది కదా అని మానేసి ఉంటుంటే పోయి ఉండేది. సి యాక్చువల్ గా ఇలియానాది, కానీ నేను తప్పు చెప్పాను. ఇలియానా? ఓ యా. ఇలియానా లాగే ఉంది. సలోని అని చెప్పింది. లుక్స్ లైక్ ఇలియానా. చూద్దాం. ఆర్ రెజీనా ఇలియానా? ఇలియానా. ఎస్. అండ్ డి ఎన్టీఆర్. ఓకే, సో ఎన్టీఆర్ కరెక్ట్. మొత్తం ఎన్ని? 3. 3 కరెక్ట్, 30 పాయింట్లు. ప్రియాంక, ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ కాజల్, ఆ, సెకండ్ నిత్య, థర్డ్ వచ్చి నాగార్జున్, ఆ. డి వచ్చి నాగ చైతన్య. బా, నువ్వు 4 కి 4 కొట్టేసేలా ఉన్నావు అసలు. సూపర్. ఏ సలోని, యు థింక్ ఇట్స్ కాజల్? Yeah. ఓకే, చూద్దాం. కాజల్ అవునా కాదా? అండ్ బి ఎవరున్నారు? నిత్య. నిత్య. చూసారా, నిత్య మళ్ళీ వచ్చింది. చూద్దాం. అండ్ సి మీరు అనుకుంటున్నది నాగార్జున. కరెక్ట్, 100% ష్యూర్. సలోని, హూ ఇస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? Rajiv Kankala. అందుకే సుమా చేసేసుకుంది. You have worked together? Yes, we have done Kokila together. Yeah, he was your boyfriend. Yes. I know now. Okay. పర్వాలేదు, నేను ఉన్నాను కాబట్టి చెప్పింది అని. నువ్వు చూస్ చేసుకుంది అందుకే కదా. మొగుడు మరీ హ్యాండ్సమ్ గా ఉంటే గ్లామరస్ గర్ల్స్ తో చాలా ప్రాబ్లం అవుతుంది. Together. నీకు ఒక మంచి తోడు దొరికింది. You plan to get married very soon? If you say yes. Yeah, I say you get married to Punjab. We go from Hyderabad, I take a flight to Punjab, take a U-turn and come back to Hyderabad. నేను ఇప్పటి నుంచి రెగ్యులర్ గా టెక్స్ట్ మెసేజెస్ చదవడం మొదలెట్టాలి. I don't send him messages. We only do FaceTime. వీడియో కాల్. సో వీడియో కాల్ చెక్ చేసుకో. టెక్నాలజీ ఎక్కువ. చాలు
సెల్ ఫోన్ కంటుకుంటుంది లిప్స్టిక్. కానీ ఒకళ్ళు వెస్టర్న్ ఒకళ్ళు ట్రెడిషనల్ బాగా సరిపోయారు. యు నో హీ హ్యాస్ 2 children. I don't have plans to do any. So ready-made. Ready-made fine. Oh my God, my kids are like ready-made meals. They're ready-made angels. Also. Then I don't have 2 children. You don't have? No. I'll make you A proud mother. Huh? a proud auntie then. Then I will do something. You are so sportive. Thank you so much, Saloni, for doing all this humor. No, you're so sportive that you're taking my humor. Which is a real thing. Which is a real thing. See, Nagarjuna, ఈయన హ్యాండ్సమ్నెస్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా. Wow. Yeah. And D. నాగ Nagarjuna. చైతన్యనే. Yeah. అన్నహా. Hey, 4 correct. 40. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ లో లీడ్ లో ఉన్నారు అంజలి విత్ 90 points. Thank you. మర్యాద రామన్న సినిమాలో మీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉండింది. మీకు అలాంటి మంచి సబ్జెక్ట్స్ రావాలని మేము కోరుకుంటున్నాము. Yes, thank you. And we also saw your performance just 5 minutes back. That was also very good actually. That was real. That was not real. That was actually not that was very unreal. Please, మీలో ఎవరు? మీకు టైం అయింది వెళ్ళడానికి. బాయ్ చెప్పండి అందరూ. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు ఇది బజర్ రౌండ్. మెమరీ గ్రిడ్ వస్తుంది. అరటిపండు, బోట్, బలూన్, చపాతీ పామేది, రోజ్, ట్యాంక్, ఆర్, ఫ్లాగ్ అండ్ కళ్ళు. 2 జయలక్ష్మి. 1 ఏంటి బుర్ర పని చేయట్లేదు. మరి ఎందుకు నొక్కావు? అప్పుడు బాగా గుర్తుంది. అరటి పండ్లు. టైమ్ అప్. ఇట్స్ ఓకే. -10. ఎవరికైనా గుర్తుందా అరటిపండు? గుర్తుంది. పడవ బలూన్స్. ఓకే చూద్దాం. 1 అరటిపండు, 2 పడవ, 3 బలూన్స్. ఇప్పుడు ఈ 10 ఎవరికి ఇస్తావు? అర్చనకి ఇచ్చేస్తా. థ్యాంక్ యూ డియర్. నెక్స్ట్ చూడండి. మైక్, చెట్టు, ఏనుగు, ఫ్యాను, బాణాలు, చిన్న సైకిల్, నీళ్లు, యాపిల్, కోడిగుడ్లు. అంజలి. ఏనుగు, సైకిల్, గుడ్లు. ఏనుగు, సైకిల్, గుడ్లు. ఓకే 1 ఏనుగు, 2 సైకిల్, 3 గుడ్లు. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. మునక్కాయ, సోఫా కుర్చీ, క్యాంగరూ, డ్రమ్స్, సీడీ, శివలింగం, సూట్ కేస్, గారెలు, డబ్బా. అంజలి. 1 మునక్కాళ్ళు, 2 సీడీ, 3 డబ్బా. 1 మునక్కాళ్ళు, 2 సీడీ, 3 డబ్బా. కరెక్ట్. 10 పాయింట్లు. ఓకే నెక్స్ట్ మెమరీ. మోటార్ బైక్, గన్ను, బెడ్, జారుడు బండ, కార్డ్బోర్డ్ డబ్బా,
కోటు, తిరగలి, డాల్ఫిన్, వాష్ బేసిన్. జయలక్ష్మి చచ్చింది గుర్రే. చచ్చింది గొర్రె. ఓకే ఓకే, ఈ చివరి ఫస్ట్ నేను చెప్పాలా? పర్లేదు చెప్పచ్చు. చివరిది షర్ట్, కార్డ్బోర్డ్ డబ్బా. లాస్ట్ సెకండ్ లో చెప్పింది కాబట్టి కన్సిడర్ చేస్తున్నాము. ఆ జారుడు బండ వస్తే ఇద్దాము. 1 2 డబ్బా 3 కోటు 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రస్కోర సాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్. ఈ డైలాగ్ వచ్చినప్పుడు శ్రద్ధగా వినండి. నువ్వేదో పెద్ద పందెంగాడు అయితే చూద్దామని ఏదో ఒకటి తెమిచు. నాకెందుకో మన కూడా నాశ అనిపిస్తుంది. ఇవాళ వద్దే, సట్టి పందాలు తీసుకుందామా? ఏటి సట్టికా అప్పటిదాకా పని పడమనేసి దీంతో కూకుంటామా? ఇదొకటి. ఇయాల దినేశ్యం తేలిపోవాల్సిందే. కాదని ఇంటి కట్టుకొచ్చావో కోసి కూరండేస్తాను. ఈ డైలాగ్ చెబుతున్న హీరోయిన్ ఎవరు? ప్రియాంక. మంచు లక్ష్మి. మంచు లక్ష్మి కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అర్చన నొక్కావా గుద్దావా? ఏదో గోదావరి. గోదావరి 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 రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ జయలక్ష్మి త్వరగా చెప్పు. తెలీదా? ఫాస్ట్. గుండెల్లో గోదావరి. గోదావరి చెప్పాను, గుండెల్లో అని చెప్పలేదు. మొహంలే. గోదావరి సుమంత్ కమలిని ముఖర్జీ యాక్ట్ చేసిన సినిమా. గుండెల్లో గోదావరి అని చెప్పలేదు, సారీ. కొన్ని కిడ్నీలో గోదావరి అని చెప్పాల్సింది. గుండెల్లో గోదావరి 10 పాయింట్లు. కాదని ఇంటి కట్టుకొచ్చావో కోసికి ఊడ వండేస్తాను. కమాన్, ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు? కాదని ఇంటి కొట్టుకొచ్చావో కోటి కూరండెత్తాను. తలోనే ఇందాక ఒక జలకిస్తే ఈవిడ ఇంకొకటి ఇచ్చింది. అమ్మో, వెళ్ళండి మీరు రండి. దేవుడా, కాదని ఇంటికి వచ్చావనుకో కోసి కూర వండేస్తాను. ఏంటి నువ్వు కూర వండేది? నాకు వండడం రాదనుకుంటున్నావా ఏంటి? వండదు వేటి వచ్చి నేను వండితే నువ్వు తింటావని. నీ మొహమే, నీ మొహం. నీ మొహమే. మొన్న కూరలో కారం వేసావు చూసావా? నీ మొహంలా ఉందే. నీ మొహం చూసి వేసానే. ఏవే భోగి పండకి ఏం తయారు చేసావే? నిన్ను వేసేద్దామని ట్రై చేస్తారా? వేసేస్తా మంటలో. పెళ్లి చేసేసుకొని వేసేసుకున్నావు కదే, ఇంకేంటి కొత్తగా వేసేది నన్ను? పెళ్ళని మాట అనగాక ఆయన గుర్తొచ్చేస్తాడు. నేను నీ మొగుడు క్యారెక్టర్ ఎత్తున్నానే, అక్కని కాదే. క్యారెక్టర్ చేంజ్. నెక్స్ట్ డైలాగ్ వినండి. నిజం, అబద్ధం, ఇదంతా అబద్ధం కావచ్చు, కానీ నా గతాన్ని అబద్ధం చేసే ఏ నిజం నాకు అవసరం లేదు. ఇన్నాళ్ళు దేనికోసం బతికాను, అదంతా అబద్ధం అంటే తట్టుకోలేకపోతున్నాను. అందుకే అందరనే అబద్ధానికి, నేను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నాను. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అంజలి. మహేష్ బాబు. కరెక్ట్. 10 పాయింట్. 1 నేనొక్కడనే సినిమా డైరెక్టర్ ఎవరు? అంజలి. సుకుమార్. కరెక్ట్. 10. నెక్స్ట్ డైలాగ్. ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బాల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుదుకులేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. ఈ ఎమోషనల్ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? ప్రియాంక. బ్రహ్మానందం గారు. కరెక్ట్ ఆన్సర్. 10. ఈ డైలాగ్ ఉన్న బాద్షా సినిమాలో హీరోయిన్ ఎవరు? అంజలి. కాజల్. కరెక్ట్. తీసుకో 10. ఓకే, నెక్స్ట్ డైలాగ్. నీ ఫ్యూచర్, నీ స్టేటస్, నీ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్ డాడ్. 25 ఇయర్స్ నా స్టడీస్ నాకు లైఫ్ గురించి ఏం నేర్పలేదు. లైఫ్ అంటే నేనొక్కడనే బతకడం అనుకున్నాను, కానీ నా చుట్టూ ఉండే నలుగురితో షేర్ చేసుకుని బతకడం అని ఇప్పుడే తెలుసుకున్నాను డాడ్. జానక్ కోసం వెతుకుతుంటే నాకు నేను దొరుకుతున్నాను డాడ్.
ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అంజలి. గమ్యం. ఎస్ 10. మీరు విన్న ఈ డైలాగ్ లో సర్వానంద్ ఎవరి కోసం వెతుకుతున్నాడు? అంజలి. జానకి. వస్తే అంజలి మొత్తం నువ్వే నొక్కెత్తవేంటే? మాకు ఛాన్స్ ఇస్తేగా. జానకి కత్తందుకో జానకి, తీసుకో 10. ఈ రౌండ్ అయిపోయిందా? స్కోర్స్ అంజలి. ఇంటికి వచ్చిన వాళ్ళ అతిథులకి రేపు సంక్రాంతికి మీకు బాగా ఉపయోగపడుతుంది. అవును. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. దా ప్రియాంక. అర్చన. నాకు అదే కావాలక్క. అది ఆమెను వెళ్ళి ఇంట్లో అడుగు, ఇక్కడ మాత్రం ఉండేవి తీసుకొని వెళ్ళు. ఎలాగో వంట చేయదు కదా, వాళ్ళ ఆయనతో వంట చేయిస్తుంది కదా. అది వంట చేయడానికి కాదు, వంట చేసింది పోసుకోవడానికి. సాంబార్ వడ్డించానని అలా నేను కూడా అంతే, మేమంతా అదే. జయ, నేను ఇస్తాను నా చేతుల మీదుగా నీకు. సంక్రాంతి కదా, ఇందులో మంచిగా అన్ని పిండి తాంబూలాలు పెట్టి చక్కగా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఇక్కడ ఒక కప్ పెట్టాం కదా. ఓకే, ఇప్పుడు ఇంకొక కప్పు తీసుకొని ఇక్కడ పెట్టి ఈ కప్పును ఊదాలి ఫస్ట్. ఆగవా? అలా పడినా కూడా అయ్యి. ఇప్పుడు ఇలా పడితే దీన్ని చేత్తో పట్టుకోవద్దు, ఇది లైన్ దాటేలాగా ఊదాలి మనం. ఎందుకే నా కర్మ కాల్చడానికి ఇట్లా పడ్డా? మీరేం చూడలేదు. ఓకే, ఇది ఇక్కడే ఉంది అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా పెట్టి ఇలా ఊదాలి. ఇది గేమ్. రెడీ? 1 2 3 గో. లీస్ట్ నుంచి హైయెస్ట్ కి వచ్చేసి జయలక్ష్మి. కమాన్. అంతే. ఇంకోటి తెచ్చుకొని అక్కడే పెట్టు. సూపర్ సూపర్. మూడోది అంటే మూడోది. రెండోది ఊదు. గుడ్. ఇప్పుడు నాలుగోది పెట్టి మూడోది ఊదు. సుమా, వదిలే. ఒక్కదానికే కాదు, నాకు కూడా అదే. ఇప్పుడు ఐదోది పెట్టి ఆరోది ఊదు. ఆహా, లేదు అది అట్లా. ఏడోది పెట్టి ఆరోది ఊదు. లాస్ట్ 20 seconds. కమాన్ కమాన్ జయలక్ష్మి గారు. అయ్యా, అవన్నీ అట్లనే పోతున్నాయి. అది వెళ్ళండి వెళ్ళండి ఫాస్ట్ గా. టైమ్ అప్. 1 2 3 ఈ లైన్ దాటినవి. సో 30 పాయింట్లు. One, 2, 3 go. సేమ్ సిచ్యుయేషన్. నో ఎక్స్ప్రెషన్స్, నో ఎమోషన్స్. ఓకే, నేను ఎప్పుడైనా అలా ఆడానంటే అందరు నన్ను ఫాలో అవుతారు. లాస్ట్ 30 seconds. అదే అరే లాస్ట్ చూడాలి. ఓకే, వెయిట్. సెకండ్ టైమ్ అప్. టైమ్ అప్. తర్వాత ఒక్కటి ఊదావు, అది నేను తీసేసి. 1 2 3 4 5 6 7 70. రెడీ? 1 2 3 గో.
గాలి బాగుంది కాబట్టి ఆల్రెడీ ముందే కొట్టింది. కాదు వీళ్ళ ఇంట్లో అది గొట్టం పొయ్యి అనుకుంటా. ఎన్ని యాంగిల్స్ వెనక్కి రాలేదు. అదే పడవెక్కింది. చివర తెచ్చుకో తెచ్చుకో ఇంకా టైం అవ్వలేదు. పెట్టి కదా మూడోది రెండోది ఊదు. వెళ్ళు నాలుగోది. పర్లేదు నువ్వు విన్ అవుతావు కానీ కంగారు పడకు. టైం అప్. ఇది ఒక్కటి తీసేస్తున్నాను బికాజ్ ఇది పెట్టక ముందే ఇది ఊదేసావు కాబట్టి. 1 2 3 4 5 6 7 8 9 90. ప్రియాంక టార్గెట్ 17. చాలా ఈజీ ప్రియాంక. భోగి విన్నర్ నువ్వే. రెడీ 1 2 3 గో. ఊదు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఆ ఊదటం. మరి అంతే అంతే. ఎఫర్ట్ పెంచమన్నా మరీ ఎక్కువ కాదు కదా. ఓకే సూపర్. ఓకే అక్కడ అటువైపించావు. అంటే లెటెళ్ళు 30 seconds ఓవర్. డోంట్ టేక్ టెన్షన్. లైన్ దాటాలట. లైన్ లో ఉంది. లేదు దాటింది. వెరీ గుడ్. టైం అప్. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లు. అండ్ ఈ రోజు మన ఈ స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ అంజలి. అందుకే ఈసారి స్పెషల్ ఎపిసోడ్ లాగా భోగి రోజున తక్కువ వచ్చిన వాళ్ళకి సుమ టైంతో నాకు స్టార్ మేళలో ఎప్పుడు నేనే విన్ను. స్టార్ మేళలో నేనే విన్ను. ఇప్పుడు అసలైన వాళ్ళకి ఇచ్చేద్దాం పాపం. ఇదిగో అంజలి. థ్యాంక్ యూ. అలాగే నువ్వు మైక్రోవేవ్ ఓవెన్. ఇది 116ది అనుకుంటాను కదా నీకు. గెలుచుకున్నావు. కంగ్రాట్స్. రేపు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ మీరు చూడడం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు స్టార్ మహిళ. అందరూ నేను చూస్తా. మీరు చూడండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.